నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. టాప్ హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్. సిబిఐ ఎంక్వైరీతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ట్వీట్. గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటన సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ జాతీయ మహిళా కమిషన్. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. అసోం ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో 5 మృతి. విచారణకు ఆదేశించిన కేంద్ర రక్షణ శాఖ. చండీగఢ్లో కాల్పుల కలకలం, మెడికల్ షాప్లో దుండగుల కాల్పులు, యజమాని మృతి. ధర్మశాల వన్డేలో భారత్ టార్గెట్ 195 పరుగులు. 24.5 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్. అప్డేట్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్ అని విమర్శించారు ఆయన. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ అభ్యర్థులను మోసం చేశారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సిలో పారదర్శకత లేకుండా వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకరికే ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టి ఎస్సీఈఆర్టీకు పూర్తి అధికారులు అప్పగించడంలో మతలబేంటి అని నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కీలకమైన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ సాధించడం పేపర్ లీక్ నిదర్శనం కాదా అంటూ మండిపడ్డారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పేరును మెరిట్ లిస్ట్ నుంచి ఎందుకు తొలగించారని ఘాటుగా ప్రశ్నించారు. ఫలితాల ప్రకటనలో పారదర్శకత లేదన్నారు వైఎస్ జగన్. టీచర్ పోస్టుల కోసం డబ్బుల బేరసారాలు వీడియో బయటపెట్టారు వైఎస్ జగన్. వీడియో బయటకు వచ్చినా నిందితులపై లోతైన దర్యాప్తు ఎందుకు జరగలేదన్నారు. డిఎస్సి అవకతవకల్లో చంద్రబాబు, లోకేష్ పాత్రపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుతుంది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడతో ఏం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్. సూపర్ 6 లో మొదటి హామీకే మంగళం పాడేశారు చంద్రబాబు. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలను దగా చేశారు. తిరుపతి సభ సాక్షిగా ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడేశారు. పథకం అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అందుకే P4 తీసుకొచ్చామని ఎప్పట్లాగే బుకాయించారు. అంతేకాదు భవిష్యత్తులో ఏం చేయగలుగుతామో చేస్తామంటూ సెలవిచ్చారు చంద్రబాబు. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు చేతులెత్తేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. జూన్ 2024 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని కూడా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పథకాన్ని ప్రారంభించలేదు. 2 ఏళ్లుగా ప్రతి మహిళకు 36,000 ఎగనామం పెట్టారు. ఆడబిడ్డ నిధి పేరుతో నమ్మించి మోసం చేసిన చంద్రబాబు తీరుపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు, నిన్న తిరుపతిలో జరిగిన సభలో ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. చంద్రబాబుది చీటింగ్ పాలన అని విమర్శించారు మాజీ మంత్రి విడదల రజని. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చేటప్పుడు తెలీదా అని ప్రశ్నించారు. నిధి ఇవ్వాలంటేనంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. మరి ఎన్నికల ముందు తెలీదా వీళ్ళకి? 45 ఇయర్స్ ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజుని అసెస్మెంట్ చేసుకోలేదా? డబ్బులు సరిపోవని ఆ రోజు తెలీదా? ఎవరిని మోసం చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు. చెప్పాలంటే మీరు మహిళలతో పెట్టుకున్నారు. మరి నారీ శక్తి అంటే ఏంటో ఈ నారా శక్తికి ఖచ్చితంగా నారా వారికి చూపించే రోజులు ముందు ముందు ఉన్నాయని చెప్పి మహిళా లోకం హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాను. ఆడబిడ్డ నిధికి చంద్రబాబు తూట్లు పొడిచారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుపతి సభకు వెన్నుపోటు సభ అని పేరు పెడితే బాగుండేదన్నారు. సిబిఎన్ అంటే చీటింగ్ బోగస్ నాయుడు అని తెలిపారు. హామీలు అమలు చేయని లోకేష్ ను గల్లా పట్టుకొని నిలదీయటానికి జనం రెడీగా ఉన్నారన్నారు. ఆడబిడ్డ నిధి గురించి ఏం మాట్లాడారో అందరం విన్నాం కదా. దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఆ సభకి ఏమని పేరు పెట్టారో తెలుసా? 2 ఏళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అలాగే అరాచకం అని పేరు పెట్టుంటే చాలా బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు. సి అంటే చీటింగ్, బి అంటే బోగస్, ఎన్ అంటే నాయుడు. చీటింగ్ బోగస్ నాయుడు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 2 కోట్ల మంది మహిళలు చొక్కా పట్టుకొని మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు అని చెప్తూ ఉన్నాను. ఒడిశా నుంచి ఏపీకి యూరియాను తెచ్చుకుని రైతులు దాచుకుంటున్నారని అన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. యూరియాను యాప్లో బుక్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. సరఫరా చేయడం చేతగాకనే ప్రభుత్వం యాప్ తెచ్చిందని మండిపడ్డారు. యాప్ వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. నుంచి తెచ్చి దాచుకుంటున్నారు ఇంట్లో యూరియా. యాప్ ధర ఏంటి ఎంత? ఇప్పుడు పంచదార వచ్చి నువ్వు వచ్చి యాప్ ధర ఇచ్చావు, బియ్యం యాప్ ధర ఇచ్చావు, కంట్రోల్ ఇచ్చాను పర్లేదు. యూరియాకి ఎక్కువ ఇచ్చావు అనుకో సపోజ్, ఏడు చేసుకుంటారు? తిండి చచ్చిపోరు. యూరియా తిండి కాదు, మన అది దాచుకోవడం నీరైపోద్ది. దానికి యాప్ పెట్టండి అంటే చేతకాక మీరు సప్లై చేయాలి ముందే చేస్తుంది. ఇప్పుడు అందుకు భయం ప్రజలకి భయం ఎక్కడ వచ్చిందంటే యాప్. సింగరేణి వ్యవహారంపై సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేఖ రాశారు. దాదాపు 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు 51,500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ భవిష్యత్తు డేంజర్ జోన్లో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిపై 40,000 కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉందని, సింగరేణి భవిష్యత్తు కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం పుష్కర కాలం తర్వాత ముష్కరల చేతుల్లోకి పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన స్కీమ్స్ అన్ని రద్దు చేశారంటూ మండిపడ్డారు. గండి సంచులు అన్ని రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్తున్నాయంటూ ఆరోపించారు.
దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్టు బంధు, బతుకమ్మ చీర బంధు, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంధు, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మీరు దయచేసి మోసపోకండి, గోసపడతాము, ఆగమాగం ఓటేయకండి అని చెప్పిండు. రైతు బంధు ఇచ్చుడు దేవుడెరుగు, ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీకి పోతున్నాయట. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మీనాక్షి నటరాజన్పై కేసు లేదని నోటీసు మాత్రమే వచ్చిందన్నారు. పసలేని కేసును పట్టుకుని దుర్బుద్ధితో నోటీసు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ఆర్ఓకే నామినేషన్ తిరస్కరించే అధికారం లేదన్నారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ నేతలు కుట్రకు పూనుకున్నారని విమర్శించారు. సీటు చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఆరో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఎలక్షన్ రూల్స్ నిబంధనలకి వ్యతిరేకం. ఓట్ల చోరీకి పాలుపాటుకి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీటు కూడా చోరీ చేస్తూ ఉంది. చంద్రబాబు 2 ఏళ్ల పాలనంతా మోసాలు, వెన్నుపోట్లే అని మండిపడ్డారు ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్. చంద్రబాబు ఏ వర్గాన్ని వదలకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. డిఎస్సిలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సభలాగా లేదు, వెన్నుపోటు సభలాగుంది. డిఎస్సి అనేటటువంటి దగా వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోలేనటువంటి అసమర్థ సకల విఫల శాఖ మంత్రి ఈ లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడా? మళ్ళీ ఇతను విజయోత్సవ సభల్లో స్టేజ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడా? ఎంత విడ్డూరంగా ఉంది. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మహిళా రైతులపై పోలీసుల దాడి ఘటనను ఎన్హెచ్ఆర్సీ జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించాయి. ఈ ఘటనపై ఏపీ డీజీపీతో పాటు గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేశాయి. 2 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. మహిళా రైతులపై దాడి అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. మహిళల గౌరవం, పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారనే అంశం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా కమిషన్ పేర్కొంది. తనపై కేసు నమోదు చేయడంపై స్పందించారు మాజీ ఎంపీ కేసినేని నాని. ఎంపీ కేసినేని చిన్నికి సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. బెదిరింపులు, తప్పుడు కేసులకు లొంగే ప్రసక్తి లేదని పోస్ట్ పెట్టారు. ప్రభుత్వ ఆస్తులు, కార్పొరేట్ అక్రమాలపై ప్రశ్నించడం తన ప్రాథమిక హక్కు అన్నారు. చట్ట ప్రకారం రాజకీయ కుట్రలు, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని నిజాలు నిరూపిస్తానని స్పష్టం చేశారు కేసినేని నాని. ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుల్లో ఎంపీ చిన్ని ప్రమేయంపై 2025 ఏప్రిల్ 22న బహిరంగ లేఖ రాశానని పేర్కొన్నారు కేసినేని నాని. 14 నెలల సుదీర్ఘ కాలం తర్వాత తనపై అక్రమంగా కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. ఇది రాజకీయ పెరిగితనానికి, ఆయన పతనావస్థకు నిదర్శనమని ట్వీట్ చేశారు కేసినేని నాని. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పేదల ఇల్లు కూల్చేశారు మున్సిపల్ అధికారులు. రాజమండ్రి 44, 47వ డివిజన్ ఇందిరా సత్యానగర్ పుంత రోడ్డులో అక్రమ నిర్మాణాల పేరిట 4-5 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను జేసీబీలతో కూల్చేశారు. అయితే ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తెలిసిన టీడీపీ నేతల ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు తమ నివాసాలను కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నామని, అన్యాయంగా తమను రోడ్డు పాలు చేశారని వాపోయారు. కూటమి అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తామన్న నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా సూరిబాబు అనే కార్మికుడు తుది శ్వాస విడిచాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సూరిబాబు 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూరిబాబు మృతితో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా ఆసుపత్రిలో మరో 4 కార్మికులు చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం స్టీల్ ప్లాంట్ SMS2లో హాట్ మెట్ బకెట్లు కోలడంతో ప్రమాదం జరిగింది. అదే రోజు 8 మంది కార్మికులు మృతి చెందారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణికి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి 400 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర సమక్షంలో చేరికలు జరిగాయి. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పారన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు రాజన్న దొర. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మనబడి మన బాధ్యత కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బిగేత్ కనబడలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి డీఎస్పీ స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఎస్పీ ఎందుకు రాలేదని డీఎస్పీని ప్రశ్నించారు బండి సంజయ్. తాను కార్యకర్తను అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే ఎస్పీకి ఎంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. కావాలంటే ఎస్పీ బీఆర్ఎస్లో చేరాలని బండి సంజయ్ సూచించారు. కార్యకర్తల బస్సు తీస్తారు ఎస్పీఆర్ కేటీఆర్ మీద ప్రేమ ఉంటే కేటీఆర్ దిగుమని చెప్పి బీఆర్ఎస్ పని ఏమని చెప్పి. గతంలో రైతుల భూములకు సంబంధించి భూమి శిస్తు చెల్లించే విధానం ఉండేదని, తద్వారా ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్న విషయం కూడా తెలిసేదని ప్రభుత్వం ఇప్పుడు అదే పద్ధతిని ప్రవేశపెట్టి తక్కువ భూమి శిస్తు వసూలు చేసే ఆలోచన చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తద్వారా భూ ఆక్రమణలు జరిగే ఆస్కారం ఉండదని, అసలు యజమానులకే హక్కులు లభిస్తాయన్నారు. భూమి శిస్తు వసూలుపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక అందిన వెంటనే అసెంబ్లీలో చర్చించనున్నట్లుగా తెలిపారు. భూ అక్రమాలు తగ్గించేందుకు భూమి శిస్తు ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాటాలు పంచుకుని వైటీపీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు కేసీఆర్ వైటీపీఎస్ను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తోందన్నారు. ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. బనామీ రకం రొయ్యల మేతపై కేజీకి 10 రూపాయలు, టైగర్ రొయ్యల మేతపై 12 రూపాయలు పెంచడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి జిల్లా మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లుగా రైతు సంఘాలు ప్రకటించాయి. 2 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి చలో అమరావతికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. తిరుమలలో జనసేన కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేయడం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకంతో జనసేన నేతలు వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నా నిబంధనలు ఉల్లంఘించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలేనని విమర్శలు వెల్లువెత్తున్నాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సిబ్బంది ఉండనా? ఘటన ఎలా జరిగిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన తిరుమలలో వివాదంపై టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల అక్రమ దందా బయటపడింది. తొట్టంబేడు మండలం పూడిలో కూటమి నేతలు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. 27 ట్రాక్టర్లను బంధించి కూటమి నేతల అక్రమాలపై తిరగబడ్డారు. సువర్ణముఖి నదిలో భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. గ్రామస్తులపై ట్రాక్టర్ దూసుకొచ్చి అదుపు తప్పి బోల్తా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 12 సంవత్సరాలు ఉంటుంది. ఇటువంటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు జరగక ఇంకేం జరుగుతాయి? ఓనరు 10,000 రూపాయలు ట్రాక్టర్ వస్తుంది. అక్కడ 10,000 కట్టేనా, కమల కొద్ది పెట్టాడా, 10,000 కట్టేసినాడా, ఆడించి ట్రాక్టర్ కొనేసినాడా, మళ్ళీ 6 నెలలకు డ్యూబ్ అయినా పెట్టాడా. ఈ విధంగా ఉండడం వల్ల ట్రాక్టర్ ఎక్కువ కొనేసి ఈ ఇసుక మెయిన్ తప్పు ఏందో ఇసుక ఫ్రీ అనడం తప్పు. ఇసుక ఫ్రీ అనడమే ఈ దరిద్రం ఏర్పడింది. మళ్ళీ వేరే విధంగా 50 ట్రాక్టర్లు దారి మళ్ళీ ఇరపాచుపురం మీద వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ ఇరపాచుపురం బంద్ అయింది. ఇప్పుడు దానికి ఓపెన్ చేసి ఇరపాచుపురం వెళ్ళిపోయాయి బండ్లు. ఇక్కడికి వచ్చింది 50 బండ్లే. ఈ విధంగా దొంగతనం వాళ్ళు ఏం చేసినా ప్రాణాలు పోయినా వాళ్ళకి డబ్బు కావాలా, వ్యాపారస్తులకి డబ్బు సంపాదించుకోవాలి. ఇది మార్గాలు 150 ఉన్నాయి. ఈ ఇసుక దేవుడు సంపాదించాల్సిన అవసరం, ప్రాణాలు తీసి ఇసుక ఇది. కాబట్టి కామందుల వారు మాకు దయ ఉంచి న్యాయం. కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తుంది. వారం రోజుల క్రితం జ్ఞానేశ్వరి అదృశ్యమైన సమయంలో ఆమె వెంట వెళ్లిన పెంపుడు కుక్క కొద్ది రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది.
అధికారులు దానిని బంధించి మెడకు జీపీఎస్ పరికరం అమర్చారు. జ్ఞానేశ్వరి ఆచూకీ గురించి కుక్క ద్వారా ఏదైనా కీలక సమాచారం లభించే అవకాశం ఉందని పోలీసులు భావించారు. అయితే ఆ కుక్క కూడా తాజాగా చనిపోవడంతో కేసు దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. మరోవైపు తమ కుమార్తెను ఎవరైనా అపహరించి ఉండవచ్చని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ యూరోప్ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ నుంచి ఆయన ఫ్రాన్స్ బయలుదేరారు. ఫ్రాన్స్లోని ఈవియాన్ నగరంలో ఈ నెల 17న జరగనున్న G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక బహుళ పాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే ఫ్రాన్స్లోని ప్రధాన భారతీయులతో భేటీ అవుతారు. ఆర్థిక సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ వేదికగా భేటీ కానున్నారు. జూన్ 17న ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 2025లో మోదీ అమెరికా పర్యటన అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా కలవడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో భారత్ అమెరికా సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, సుంకాల వివాదం, వ్యూహాత్మక భాగస్వామ్యం, AI వినియోగం, ప్రపంచ ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, రష్యాతో భారత చమురు వ్యాపారం, ఇరాన్ యుద్ధం ప్రభావం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో నౌక MT లియాకి ఫ్రీడంపై దాడి జరిగినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. దాడి వార్తలను ఖండించింది. నౌకపై ఎలాంటి దాడి జరగలేదని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. అసోంలోని జోర్హాట్ ఎయిర్ బేస్లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయిన ఘటనలో 5గురు చనిపోయారు. మృతుల్లో 2 వాయుసేన అధికారులు, 1 సిబ్బంది కాగా 2 అగ్నివీరులున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కో పైలట్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశించింది. భారత సైన్యానికి కొత్త అధిపతిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను తదుపరి ఆర్మీ చీఫ్గా నియమిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా సేవలు అందిస్తున్నారు లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తుంది. అదే రోజు భారత తదుపరి సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపడతారు. దేశ రక్షణ రంగంలో భారత్ మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. DRDO రూపొందించిన అత్యాధునిక మల్టీ లేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్షలు విజయవంతమయ్యాయి. వీటి ద్వారా గగనతలం, సముద్ర మార్గాల ద్వారా పొంచి ఉన్న ఎలాంటి ముప్పునైనా ఇండియా ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ నెల 10, 11 తేదీల్లో వరుసగా 3 సార్లు ఈ ఫ్లైట్ టెస్టులు నిర్వహించారు. ఈ ఇంటర్సెప్టర్ మిసైల్స్ గాలిలోనే లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. కోల్కతాలో హై డ్రామా నడిచింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేశారు. ఈ ఆపరేషన్ గురించి తెలుసుకున్న పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పటికప్పుడు అభిషేక్ నివాసానికి వెళ్లారు. పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లుగా టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. ఒక ల్యాండ్ స్కామ్ కు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ నివాసంలో 4 గంటలకు పైగా సోదాలు చేసినట్లుగా తెలిపారు. అయోధ్య రామమందిర విరాళాలు కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరపాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కోరింది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పచ్చని డాలర్లను చిమ్ముకుంటూ స్పేస్ ఎక్స్ మార్కెట్ స్పేస్లోకి దూసుకెళ్లింది. అంతరిక్ష శాటిలైట్ టెక్నాలజీ రంగంలో సంచలనాలు రేపుతున్న స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్ అరంగేట్రంలోనూ రికార్డులు బ్రేక్ చేసి ఇన్వెస్టర్ల పంట పండించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ IPOగా లిస్టింగ్లో ప్రభంజనం సృష్టించింది. ఇలన్ మస్క్ సంపద విలువ కూడా స్పేస్ షిప్లా దూసుకుపోయింది. దీంతో ఈ అపర కుబేరుడు ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు.
అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 1,49,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 1,36,650గా నమోదైంది. ఇటు కిలో వెండి ధర 5,000 పెరిగి 2,70,000గా కొనసాగింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్. తరువాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.